హాయ్ అండి. పూలు కట్టడం అయితే నాకు స్టార్టింగ్ లో అస్సలు రాదండి. అమ్మ వాళ్ళ ఇంటి పక్కన అందరూ అయితే సన్నజాజులు ఇంకా మల్లెపూలు అయితే మిద్దె పై దాకా అల్లించుకొని 3 కల్లా అయితే అన్ని మొగ్గలన్నీ చుంచుకొని వచ్చి బయట కూర్చొని అల్లుతూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు మేము అక్కడికి వెళ్ళి మాకు నేర్పిండి మేము అల్లుతాము అంటే కాదు మీరు అందిండి చాలు మీరు కట్టపడలేదు అని విసుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడైతే నేను ఎలాగైనా నేర్చుకోవాలి అని చెప్పేసి పూజకి యూజ్ చేయని పూలు కొన్ని ఉంటాయి కదండి, ఆ పూలన్నీ కోసుకొచ్చి అల్లుతూ ఉండేదాన్ని. కానీ సరిగా రాలేదు. మళ్ళీ చీకటి పుల్లలతో అయితే అల్లటం స్టార్ట్ చేశానండి. అప్పుడైతే బాగొచ్చాయి. అప్పటి నుంచి ఇప్పుడు దాకైతే పూలు కట్టడం చిక్కగా బాగా కడుతూ ఉంటాను. అప్పుడు ఇంకా పిలిచేవాళ్ళు అనమాట. వాళ్ళు పూలు కడతారు రండి, పూలు కడతారు రండి అంటూ మమ్మల్ని బతిలాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే మనకు ఏది చేత కాదు అని మనము అయితే అనుకోకూడదండి. 1-2 సార్లు పాడైపోయినా కానీ తర్వాత బాగొస్తాయి అని నా అభిప్రాయం అనమాట. పూలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కడుతూ ఉంటారు. నేనైతే ఈ విధంగా కడతానండి. కట్టిన తర్వాత జడ ఎంత పొడుగుందో అంత పొడుగ్గా అయితే నేను పెట్టుకోను. నాకు అలాగ ఇష్టం ఉండదు. కొంచెం పూలు అయితే పెట్టుకుంటాను. మిగతావన్నీ పూజ కోసమే వాడతానండి. గుడికి తీసుకెళ్తాను. ఇలాగా గుడికి తీసుకెళ్తే నేను కట్టిన పూలు గుడికి తీసుకెళ్తే ఎలాగుంటుందండి చెప్పండి, చాలా బాగుంటుంది కదా. ఈ రోజు హనుమాన్ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళానండి. నా చేతులతో కట్టిన తులసి మాల స్వామి వారికి నా ముందే స్వయంగా పూజారి గారు అయితే వేశారు.